జగన్మోహన్ రెడ్డిని కొంతమంది అడుగుతున్నారు, ఏమండి మనం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటే బెటర్ కదా, సిపిఐ సిపిఎంలతోనో ఓ పక్కన ప్రభుత్వ వ్యతిరేకత సహజంగా ఉంటుంది, ప్లస్ మనం మారుస్తున్నాం వీటన్నిటి మధ్యన అటు చంద్రబాబు నాయుడుకి పొత్తులు ఆల్రెడీ జనసేనతో ఉన్నాడు ఏంటి అన్నట్టు. అసలు పొత్తు ప్రసక్తి లేదని తెగేసి చెప్పేశారు. సిపిఐ సిపిఎం మేము సీట్లు ఇస్తామంటే వచ్చేస్తారు, వాళ్ళని మనం గెలిపించడం తప్పించి వాళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏంటి అన్నది జగన్ ఆలోచన. భారతీయ జనతా పార్టీతో పొత్తు అసలు ఉండనే ఉండదు అని కూడా తేల్చి చెప్పేశారు. భారతీయ జనతా పార్టీ 2014లో అడిగినప్పుడే వద్దనుకున్నాం, ఇప్పుడు ఎందుకు ఉంటాం, అసలు అవసరమే లేదన్నట్టు. అక్కడ మైనార్టీ ఓట్ల మిస్సింగ్ అవుతాయి అన్నటువంటి. మరి ఎలా గెలుస్తాం అంటే గెలిచి తీరతాం. కొంతమంది నాయకులు అడుగుతున్నారట, ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే గెలుస్తున్నాం మనం, నన్ను నమ్మండి అని చెప్తున్నారు. 2014లో కూడా మీరు అట్లాగే చెప్పారు అనే మాట ఎవరికి అనే ధైర్యం చాలు. ఎందుకంటే 2019లో 150 దాకా వస్తాయి అని చెప్పి జగన్ చెప్తే కొంతమంది నవ్వుకున్నారట యువతలకు వచ్చి. 150 సీట్లు వచ్చాక వాళ్ళు ఆశ్చర్యపోయారు జగన్ ఆలోచన ఎట్లాంటిదని. ఇప్పుడు వాళ్ళు జగన్నే నమ్మాల్సిందే అంతే తప్పించి జగన్ అయితే మారే ఉద్దేశం కనిపించట్లా.